ఇవేగా వస్తుంది ఎండకు వస్తుంది మరి అది లేదే. ఎవరు లేకుండా ఉంటుంది మనకి. నరసింహస్వామికి జై. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఓం నమో నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః. ఉగ్రం వీర మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపంతో కూడుకున్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి అవతారము శ్రీ లక్ష్మీనరసింహస్వామి 12 పడగలతో అవతరించినటువంటి ఒక స్వయంభూ క్షేత్రం ఇది. ఈ క్షేత్రం పేరు చలిదొన అనేటటువంటి పేరుతో నామంతో పిలుస్తూ ఉంటారు. ఇది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చలిదొన గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం పైన ఈ విధంగా గిరిపైన ఈ కొండపైన వెలిసినటువంటి స్వయంభూ స్వామివారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి చలిదొన అనేటువంటి ఈ యొక్క క్షేత్రం పైన వెలిసి ఉన్నాడు. ఈ క్షేత్రం పైన విశేషం ఏంటంటే స్వామివారు 12 పడగలతోటి ఈ యొక్క క్షేత్రం పైన ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే లక్ష్మీనరసింహస్వామి 12 పడగలతో ఉన్నటువంటి అవతారంతో ఆ యొక్క గుండు పైన వెలిసి అన్ని చోట్ల కూడా గుండుకు వెలిసినటువంటి విశిష్టత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గర్భాలయంలో స్వామివారు ఆ గుండుకు వెలిసి ఉంటాడు. కానీ ప్రదక్షిణం చేసేటటువంటి విధానం ఏంటంటే స్వామివారి యొక్క పాదాల నుంచి ఈ భక్తులందరూ కూడా పడుకొని ప్రదక్షిణ చేయాలి. ఆ స్వామివారికి గర్భాలయంలోకి వెళ్ళి ముందుగా ఎదురుగా దర్శనం చేసుకున్న తర్వాత ఆయన కుడివైపు నుంచి స్వామివారి కుడివైపు నుంచి ఆ బోర్లా పడుకొని ప్రదక్షిణ చేసేటటువంటి విధానం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం పదండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత స్వామివారి యొక్క మూర్తులు సాక్షాత్తు లక్ష్మీదేవి, స్వామివారు నరసింహస్వామి మూర్తులు ఇక్కడ దర్శనమిస్తారు. వీరికి ఎదురుగానే ఈ యొక్క గుండుకి స్వామివారు అభయాంజనేయ స్వామి వచ్చినటువంటి భక్తులకి చక్కగా వారికి కోరిన కోరికలు తీర్చేటటువంటి అభయాంజనేయ స్వామి. వారికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ గర్భాలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులు ముడుపులు కట్టుకుంటే వారికి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. చాలా మహిమ కలిగినటువంటి క్షేత్రం ఇది. ఈ ముడుపులు కట్టుకొని ఇక్కడి నుంచి స్వామివారి కిందికి వంగుతూ లోపలికి ప్రవేశించాలి. జయ లక్ష్మీనరసింహస్వామి నమః. ఇక్కడ గర్భాలయంలో స్వామివారు వెలిసినటువంటి క్షేత్రము. స్వామివారు
వారి యొక్క తొడలపైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని తమ పైన ఆశీర్వాదాలను చేసుకొని అవతరించినటువంటి అవతారము స్వామివారి యొక్క పడిగలు చూడండి. పర్వతం మొత్తం కూడా పడగలతో ఉంటుంది. ఇది ఇంకా చాలా విశేషమైనటువంటి ఆలయము. స్వామివారి పాదాల నుంచి మీకు స్వామివారి దర్శనం చూపిస్తున్నాము. చక్కగా చూసి స్వామివారి నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిమ చుట్టూ ఉన్నటువంటి పడిగలు ఒక భాగం అయితే, ఈ యొక్క పర్వతం మొత్తం కూడా స్వామివారి యొక్క సీలింగ్ అనేటువంటి ఈ కప్పు మొత్తం కూడా పడిగలతో ఉంటుంది. ఇది ఒక పడిగ, అక్కడ అటువైపు ఒక పడిగ, దాని కిందికి ఒకటి, ఇంకా కిందికి ఒకటి, ఈ విధంగా ఇటువైపు కూడా అక్కడ ఒక పడిగ, అట్లా చుట్టూ స్వామివారి చుట్టూ కూడా పడిగలతో ఉంటుంది ఈ యొక్క పర్వతం. ఈ విధంగా నిర్మాణమై స్వామివారు స్వయంగా వెలిసినటువంటి నిర్మితమైనటువంటి ఈ యొక్క విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ కింది నుంచి అటువైపు చూడండి, కిందికి మనిషి బోర్ల పడుకుంటేనే పడతాడు. అందులో అంత చిన్నగా ఉంటుంది స్థలము. అందులోంచి బోర్ల పడుకొని వెనుక నుంచి తిరుగుతూ రావాలి. పడుకొని ప్రదక్షిణ చేస్తూ ఇటువైపు నుంచి ఇటుకొచ్చి స్వామివారి ముందుకు వచ్చి స్వామివారి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ప్రదక్షిణాలు 3 కానీ 5 కానీ 9 కానీ 9 తిరిగితే వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ నమ్మకము, విశ్వాసం ఉంది. అదేవిధంగా వారికి ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేస్తారు. జయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి. స్వామివారికి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేసేటువంటి విధానం చూడండి. భక్తులు ఆ విధంగా బోర్లా పడుకొని లోనికి ప్రవేశిస్తూ చుట్టూ కూడా పాకుతూ వెళ్ళి వెనుక వైపు నుంచి ఇటువైపు రావాలి. ఈ విధంగా ఉంటుంది దర్శనం. అటు నుంచి వస్తుంది చూడండి. ఈ విధంగా పడుకొని వచ్చేటటువంటి ప్రదక్షిణ ఉంటుంది.